ఓకే. యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసింది ఏంటంటే మెథడ్ ఎలా రాయాలి, మెథడ్ అంటే ఏంటి, మెథడ్ ఎలా రాయాలి, తర్వాత మెథడ్ రాసిన తర్వాత టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ మెథడ్స్ అయిపోయిన తర్వాత ఏ మెథడ్ని ఎలా కాల్ చేయాలని చెప్పేసి డిస్కస్ చేసామండి. సో ఈరోజు క్లాస్ ఏంటి అంటే సో ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది మెథడ్ యొక్క పారామీటర్స్ అండ్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్. మెథడ్ పారామీటర్స్ అండ్ మెథడ్ రిటర్న్ టైప్. మీకు ఓకేనా, ఇది అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెథడ్ అంటే ఏంటి ఓకేనా, సో డెఫినేషన్ వరకు అయితే ఓకేనండి. తర్వాత మెథడ్ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత ఆ మెథడ్ ఏంటి, విచ్ మీన్స్ ఏ టైప్ ఆఫ్ మెథడ్. ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఇన్ జావా అండి, ఒకటి ఇన్స్టాన్స్, ఇంకోటి స్టాటిక్. సో ఏ మెథడ్ని ఎలా కాల్ చేయాలని తెలిస్తే నెక్స్ట్ మనకి ఏంటి అంటే కాల్ చేసేటప్పుడు ఆ మెథడ్కి పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా. సో ఒకవేళ పారామీటర్స్ ఉంటే ఆ పారామీటర్స్ని మనం ఎలా పంపించాలి, అసలు ఆ పారామీటర్స్ అంటే అవి కూడా ఒక టైపే, డేటా టైప్. ఆ డేటా టైప్స్ ఏం పంపించాలి, తర్వాత ఒకవేళ మెథడ్ కాలింగ్ అయిపోయిన తర్వాత మెథడ్ యొక్క రిటర్న్ వాల్యూ. సో మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని యొక్క రిటర్న్ వాల్యూ ఉంటే రిటర్న్ వాల్యూ మెథడ్ కాలర్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వస్తుంది, రిటర్న్ అక్కడ ఆ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఆ రిటర్న్ వాల్యూని ఎలా హోల్డ్ చేసుకోవాలి, కంపల్సరీ హోల్డ్ చేసుకోవాలని రూల్ లేదు, ఆ రిటర్న్ వాల్యూని మనం ఎలా హోల్డ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ సినారియో అండి. అది కంప్లీట్ అయింది అనుకోండి, టోటల్ మెథడ్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు జనరల్గా మనం ఏంటంటే ఒక మెథడ్ని ఎలా క్రియేట్ చేస్తాం, సంథింగ్ ఫస్ట్ ఇలా చూడండి, నేమ్ అంటున్నాం M1 పెరాన్సిస్ ఓపెన్ క్లోజ్, తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్. సో తర్వాత మెథడ్కి కంపల్సరీ రిటర్న్ టైప్ ఉండాలి. మనం ఏమంటున్నాం అంటే వాయిడ్ అంటున్నాం. సో ఏ మెథడ్కి ఎటువంటి రిటర్న్ టైప్ పెట్టకపోతే మనం ఏం చేయాలి, వాయిడ్ పెడతాం అంటున్నాం. సో అలాగే ఇక్కడ పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా అంటే లేవు. ఇదొక కేటగిరీ, జనరల్గా కేటగిరీ అంటున్నాం. సో ఐ మీన్ ఓకేనా. సో ఇదేంటి అంటే మెథడ్ విత్ ఓకేనా నో పారామీటర్స్ అండ్ నో రిటర్న్ టైప్. సో ఓకేనా, రిటర్న్ టైప్ లేదు, పారామీటర్స్ లేవు, సింపుల్ కాన్సెప్ట్ బాగానే ఉంది. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏంటంటే మెథడ్ విత్ నో పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి. సో మెథడ్ విత్ నో పారామీటర్స్ అన్నాం, మెథడ్ విత్ నో పారామీటర్స్ బాగానే ఉంది. బట్ ఓకేనా రిటర్న్ టైప్ అన్నాం, రిటర్న్ టైప్ ఉంది అంటున్నాం. కంపల్సరీ జావాలో మెథడ్కి రిటర్న్ టైప్ ఉండాలి. ఏది రిటర్న్ చేయకపోతే వాయిడ్ పెట్టుకోవాలి, ఒకవేళ రిటర్న్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూని రిటర్న్ చేసుకోవాలి. ఐ మీన్ మనం వాల్యూ అంటున్నాం కాబట్టి దానికి ఒక టైప్ ఉంటుంది. ఏ టైప్, ఇంట్, ఫ్లోట్, మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంటీజర్ పెట్టారు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి, ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్ ఓకేనా, మనం ఇక్కడ ఏం చేయాలి, రిటర్న్ ఇంట్ వాల్యూ, సమ్ ఇంటీజర్ వాల్యూ, సింపుల్ అంతే. సో ఇది సెకండ్ కేటగిరీ అనుకుంటే. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, మెథడ్ విత్ నో పారామీటర్స్ అయిపోయింది. రెండిట్లో ఉంటాయి, రెండే కాంబినేషన్స్ అండి. ఏంటి, రిటర్న్ టైప్, పారామీటర్స్. నో పారామీటర్ నో రిటర్న్ టైప్ అయిపోయింది, నో పారామీటర్స్ రిటర్న్ టైప్ అయిపోయింది. ఇప్పుడు ఏంటండి, రెండు కూడా పారామీటర్స్తో సవాల్, పారామీటర్స్ అండ్ నో రిటర్న్ టైప్. సో ఇక్కడ ఏమంటున్నాం అండి, మెథడ్ నేమ్ M1, ఇక్కడ మనం పెరాన్సిస్ ఓపెన్ క్లోజ్, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, పారామీటర్స్ అంటున్నాం అండి, విత్ పారామీటర్స్. సో పారామీటర్స్ అంటున్నాం, పారామీటర్స్ అనగానే అవి కూడా ఒక టైప్ ఆఫ్ వేరియబుల్స్ అనమాట అండి. సో అవి దాని యొక్క స్కోప్ ఏంటంటే లోకల్. సో యాక్చువల్గా ఏంటండి, యాక్చువల్గా మనం వేరియబుల్స్లో 3 టైప్స్ చెప్పుకుంటాం, యాక్చువల్గా ఇంకో టైప్ కూడా ఉంది, బట్ అది లోకల్ టైప్ కింద వచ్చేస్తుంది కాబట్టి దాన్ని మనం డిస్కస్ చేయం. అప్పుడు మనం ఏం చెప్పేటప్పుడు ఏమంటామంటే పారామీటర్స్ కూడా మనం లోకల్ వేరియబుల్స్ కింద చెప్పేసుకుంటాం. సో ఓకేనా, పారామీటర్స్. మరి వేరియబుల్ అంటున్నాం, వేరియబుల్ డిక్లేర్ చేయడానికి మనకి ఏం కావాలి, డేటా టైప్ ఉండాలి. సమ్ డేటా టైప్, సమ్ నేమ్, సమ్ డేటా టైప్, సమ్ నేమ్, అంతే సింపుల్. మీరు ఎన్ని పారామీటర్స్ అని ఇచ్చుకోవచ్చు అండి, ఓకేనా. సో ఇది
ఇక్కడ బాగానే ఉంది. అసలు రిటర్న్ టైప్ లేదంటున్నాం కాబట్టి ఎటువంటి రిటర్న్ టైప్ లేకపోతే మనం జావాలో మనం మెథడ్కి ఏం పెట్టాలి, వాయిడ్ పెట్టాలి, సింపుల్. సో ఇక్కడ ఏంటన్నాం, మనం ఇంట్ అన్నాం, సమ్ నేమ్ అన్నాం, డిక్లరేషన్ జస్ట్ వేరియబుల్ డిక్లరేషన్, క్యార్ అన్నాం, సమ్ నేమ్ అన్నాం. అలా మీ ఇష్టం, కామా సెపరేట్ వాల్యూస్ మీ ఇష్టం, మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి. డిక్లరేషన్స్ మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది థర్డ్ వన్. రిటర్న్ టైప్ ఇక్కడ ఏముందండి, వాయిడ్ ఉంది కదా, వాయిడ్ ఉంది కాబట్టి రిటర్న్ స్టేట్మెంట్ రాయకూడదు, ఎందుకంటే ఇట్ డజంట్ రిటర్న్ ఎనీథింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇక్కడ మన ఫోర్త్ వన్ ఏంటండి, మెథడ్ విత్ పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ కూడా ఉంది. సో మెథడ్ అంటున్నాం M1. సో తర్వాత ఓకేనా అండి, ఇలా అన్న తర్వాత పారామీటర్స్ అంటున్నాం. సో ఇక్కడ పై దాంట్లో ఇంటూ క్యారీ చేస్తున్నాం కాబట్టి సో అవే తీసుకోవాలని రూల్ లేదు, రెండు సేమే తీసుకోవాలని రూల్ లేదు, ఓకేనా. మీ ఇష్టం, మీరు ఎలా అయినా ఏ టైప్ అయినా తీసుకోవచ్చు. మనకి ప్రిమిటివ్ ఉంది, నాన్ ప్రిమిటివ్ ఉంది. జస్ట్ ఇక్కడ డిక్లరేషన్ చెప్తున్నాం. ఎగ్జాంపుల్స్లో మనం విత్ ప్రిమిటివ్, వితౌట్ నాన్ ప్రిమిటివ్ కూడా చేయాలి, అప్పుడు క్లియర్గా ఉంటుంది. ఇక మనం ఏమంటున్నాం అండి, ఫ్లోట్ సమ్ ఎక్స్ కామా ఓకేనా అండి, బూలియన్ సంథింగ్ బి. సో ఇక్కడ ఏమంటున్నాం అండి, రిటర్న్ టైప్ అన్నాం కదా. సో విత్ రిటర్న్ టైప్ ఏమన్నా పైన ఒక మెథడ్లో ఏంటి ఇచ్చాం కదా, ఇక్కడ డబుల్ ఇవ్వండి, ఓకేనా. సో ఇక్కడ ఏం చేయాలి, రిటర్న్ స్టేట్మెంట్ కంపల్సరీ రాయాలి. రిటర్న్ స్టేట్మెంట్ మనం ఏమంటున్నాం, డబుల్ వాల్యూ మీ ఇష్టం, మీరు ఎంతైనా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, అంతే సింపుల్. సో ఈ నాలుగు మీకు అర్థమైతే మెథడ్స్ వెరీ వెరీ ఈజీ. ఎప్పుడు మీకు ముందు క్రియేట్ చేయడం రావాలి, క్రియేట్ చేసిన మెథడ్ని మనం కాల్ చేసుకోవాలి కదా. కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాలనేది తెలియాలి. ఎలా కాల్ చేయాలని తెలియాలంటే ఫస్ట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఏంటి అని తెలియాలి. ఓకే, సో అదనమాట. సో సింపుల్. ఇప్పుడు కమింగ్ టు ఎగ్జాంపుల్కి రండి. సో ఇక్కడ మనం ఏమంటున్నాం, ఆల్రెడీ మెథడ్ని క్రియేట్ చేయడం, కాల్ చేయడం చూసాం, ఓకే. నా రిటర్న్ టైప్స్ గురించి మనం ఏం మాట్లాడలేదు. సో కాబట్టి ఒక మెథడ్ ఉంచుతాం. సో మెయిన్ మెథడ్స్ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి. తర్వాత మీకు మెయిన్ మెథడ్ ఎందుకు ఇలా రాయాలి, ఓకేనా, ఏంటనేది ఎస్ఓబి స్టేట్మెంట్ ఎందుకు ఇలా రాయాలి అనేది మీకు అర్థం అవుతుంది క్లియర్గా. సరే, ఇక్కడ ఏమన్నాం, ఓకేనా, ఎటువంటి మెథడ్ డిక్లరేషన్లో స్టాటిక్ మోడిఫైర్ లేకపోతే దాన్ని మనం ఏమన్నాం అని ఇన్స్టాన్స్ మెథడ్ అన్నాం, ఓకే. ఆ ఇన్స్టాన్స్ మెథడ్ని ఎలా కాల్ చేయాలి, ఏ ఏరియా ఏంటి అనేది మనం ఏరియాస్ చూసామండి, ఏరియాస్ ఇన్ జావా అని చెప్పి చూసాం. సో M1 మెథడ్ జస్ట్ ఎస్ఓపి స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు రాస్తున్నాం అంటే అక్కడ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, లేకపోతే ఒక వేరియబుల్ యొక్క వాల్యూ ఎంత ఉంది ఏంటి అని ప్రింట్ చేయడం కోసమే ఎస్ఓపి స్టేట్మెంట్స్. మనకు ఎస్ఓపి స్టేట్మెంట్ ఓకేనా, అది ఇంపార్టెంట్ కాదు, మెథడ్ కాలింగ్ అది ఇంపార్టెంట్, ఓకే. సో ఇప్పుడు చూడండి, సో రన్ చేయండి, కమాండ్ రౌండ్ ఓపెన్ చేయండి, మీ సిస్టమ్ యొక్క ఫోల్డర్ లొకేషన్కి వెళ్ళండి, cd స్పేస్ నేనైతే 9m ఫోల్డర్ cls, సో జావా సి, సో టెస్ట్ డాట్ జావా, ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జావా క్లాస్ నేమ్ ఏంటండి, టెస్ట్. సో మెయిన్ ఒకటే వచ్చింది. మరి M1 మెథడ్ కాల్ అయిందా, లేదు, ఎందుకంటే ఆ M1 మెథడ్ని మనం కాల్ చేయలేదు, ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆ M1 మెథడ్ని కాల్ చేయాలి. అది ఏ మెథడ్, ఇన్స్టాన్స్ మెథడ్. we need to create an object, ఓకేనా. సో క్లాస్ నేమ్, సమ్ రెఫరెన్స్ నేమ్, న్యూ, సమ్ క్లాస్ నేమ్, ఓపెన్ క్లోజ్ సంథింగ్, t.m1. సో ఇది మెథడ్ కాలింగ్. ఒకసారి రీకంపైల్ చేయండి, రన్ చేయండి. సో M1 మెథడ్ కాల్ అయింది, బాగానే ఉంది. ఇక్కడ పారామీటర్స్ ఏమి లేవు, ఓకేనా. సో కాబట్టి ఇది ఫస్ట్ దానికి పారామీటర్స్ లేవు, రిటర్న్ టైప్ లేదు. సో ఇది ఏంటండి, ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం చెప్పుకున్న కేటగిరీకి ఎగ్జాంపుల్, ఓకే. సింపుల్ అయిపోయింది. అంటే ఏంటంటే మనం ఇక్కడ జస్ట్ మెథడ్ని కాల్ చేస్తే చాలు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏటీఎం మిషన్కి వెళ్ళి మనం ఏటీఎం కార్డ్ పెట్టామనుకోండి, పెట్టగానే వెల్కమ్ టు సంథింగ్ అని చెప్పేసి వస్తుంది. ఆ సంథింగ్ వెల్కమ్ స్క్రీన్లోనే ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఏంటంటే ఆ మెథడ్స్ ఆల్రెడీ ఆటోమేటిక్ కాల్ అవుతాయి, ఓకేనా. అట్లయితే కాల్ చేస్తాం, ఓకేనండి. అటువంటిప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు,
ఓకే. అంటే ఏంటంటే మెథడ్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఓకేనా రన్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి తగ్గట్టు సమ్ డేటా అనేది మనకు డిస్ప్లే చేస్తుంది. ఇవ్వడం కానీ సంథింగ్ తీసుకోవడం కానీ. అటువంటిప్పుడు గో ఫర్ ఏ మెథడ్. సో ఓకేనా విష్ మెసేజెస్ వెల్కమ్ టు సంథింగ్ ఓకేనా వెల్కమ్ టు లీలా షాప్ సంథింగ్ వెల్కమ్ టు అవర్ బ్యాంక్ సంథింగ్ ఇలా మెసేజ్లు వస్తాయి కదండి. ఆర్ మనం ఎక్కడికి వెళ్ళాం అనుకోండి షాపింగ్ మాల్స్కి వెళ్తే చూడండి మనం విష్ చేస్తారు ఫ్రంట్లో ఉండి ఓకేనా. సో విష్ మెసేజెస్ అనమాట అండి. ఓకే ఇప్పుడు మనం ఏంటంటే ఓకేనా సెకండ్ కేటగిరీ ఏమన్నామండి మనం నో రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్ అన్నాం. అదేనా చెప్పుకుంది సెకండ్ అంటే ఎలా అయినా చెప్పుకోవచ్చు బట్ ఇక్కడ దాంట్లో రిటర్న్ టైప్ నో పారామీటర్. రిటర్న్ టైప్ నో పారామీటర్ అంటే ఏంటంటే ఇక్కడ నేను దీనికి రిటర్న్ టైప్ పెడుతున్నాను సమ్ ఇంట్. మీ ఇష్టం మీరు ఏదైనా పెట్టుకోండి ఇంట్ అన్నా. సో ఇక్కడ మీరు ఒకసారి కంపేర్ చేయండి ఏమంటుందో. జస్ట్ నేను ఒకటి వైర్ తీసేసి ఇంటి పెట్టాను అంతే. ఒకసారి కంపేర్ చేయండి. ఎప్పుడైతే వైర్ తీసేసి ఇంటి పెట్టామో కంపల్సరీ మెథడ్ యొక్క లోపల మెథడ్ యొక్క బాడీలో లాస్ట్ స్టేట్మెంట్ కింద అది రిటర్న్ స్టేట్మెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. రిటర్న్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటుంది లాస్ట్ స్టేట్మెంట్ అవునా కాదా ఒకసారి చెక్ చేయండి. రిటర్న్ ఏం రిటర్న్ చేయాలి డేటా టైప్ ఏముంది ఇంట్ ఉంది. సో ఇంట్ వాల్యూని మీరు రిటర్న్ చేయాలి. సో కంపైలేషన్ అయిపోయింది. ఒకసారి రిటర్న్ స్టేట్మెంట్ నేను పైన రాస్తున్నా. రిటర్న్ స్టేట్మెంట్ నేను సో పైన రాస్తున్నా ఏముంటుందో ఒకసారి చూడండి ఓకేనా. అన్రీచబుల్ స్టేట్మెంట్ అంటే ఏంటండి రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత ఏమి ఉండకూడదు. అంటే ఏంటి రిటర్న్ స్టేట్మెంట్ ఇస్ ద లాస్ట్ స్టేట్మెంట్ ఇన్ మెథడ్ బాడీ. ఓకే తర్వాత ఓకేనా కంపల్సరీ రిటర్న్ స్టేట్మెంట్ మనం ఏంటంటే డేటా టైప్ పెడితే రిటర్న్ స్టేట్మెంట్ పెట్టాలి. అది కూడా లాస్ట్ స్టేట్మెంట్ కింద మనం పెట్టాలి. లాస్ట్ స్టేట్మెంట్ కింద మనం పెట్టాలి. నేను ఏం చేస్తున్నానంటే వేరే వాల్యూ పెట్టా. రిటర్న్ టైప్ తీసుకుంది ఇంటీజర్ మనం ఏం పెడుతున్నామండి వేరే వాల్యూ పెట్టా. సో ఏముందండి మనం డేటా టైప్ చెప్పుకునేటప్పుడు చెప్పామండి ఒక టైప్కి ఇంకో టైప్ అసైన్ చేస్తే మీరు ఎక్కువ టైప్ని తక్కువ టైప్కి అసైన్ చేస్తున్నారు వాల్యూ అనేది లాస్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తానండి. ఓకేనా మెసేజ్ అదే మెసేజ్ ఇక్కడ వచ్చిందా. ఇక్కడ ఏంటి మీకు రిటర్న్ చేయాల్సిన అంటే ఈ మెథడ్ కాలింగ్ ఎక్కడుంది ఈ మెథడ్ కాలింగ్ ఇక్కడ ఉందండి. ఈ మెథడ్ కాలింగ్లో ఈ వాల్యూ ఏముండాలి ఇంట్ ఉండాలి. బట్ మీరు ఏం రాశారు ఇక్కడ డబుల్ రాశారండి. సో అది ఓకే. సో ఇది యాక్చువల్గా రిటర్న్ వాల్యూ బట్ రిటర్న్ టైప్ బాగానే ఉంది. మరి దీనివల్ల యూజ్ ఏంటి యాక్చువల్గా సెకండ్ నేను కేటగిరీలో ఇది అయిపోతుంది ఇక్కడితో ఓకే అయిపోయింది. మరి రిటర్న్ చేసాం ఈ రిటర్న్ చేసిన 10 యొక్క వాల్యూ దానివల్ల యూజ్ ఏంటి ఓకేనా. రిటర్న్ చేయలేదు వాయిడ్ అన్న డిస్ప్లే అని సరిపోయింది ఓకేనా. ఇక్కడ మరి రిటర్న్ చేసాం మరి రిటర్న్ చేయడం వల్ల యూజ్ ఏంటి. ఒకవేళ ఇలా వదిలేస్తే ఇందాక మెథడ్కి ఈ మెథడ్కి తేడా ఏం లేదు. అటున్నప్పుడు ఇక్కడ రిటర్న్ టైప్ పెట్టకపోయినా పర్వాలేదు. దీనివల్ల యూజ్ ఏంటి ఈ మెథడ్ని ఎవరు కాల్ చేశారు మెయిన్ మెథడ్ కాల్ చేసింది ఎక్కడ ఈ లైన్లో t.m1 అనే లైన్లో ఇక్కడ 13వ లైన్లో ఆ మెథడ్ని కాల్ చేసాం. అంటే ఆ రిటర్న్ వాల్యూ వచ్చేసి ఎక్కడ స్టోర్ అవుతుందండి దీంట్లో స్టోర్ అవుతుంది. ఆ రిటర్న్ వాల్యూ వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుందండి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయిన వాల్యూని మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ప్రింట్ చేయడం కన్నా సంథింగ్ దేనికైనా వాడుకోవాలనుకుంటే అంతే. ఎందుకు మనం ఏదన్నా స్టూడెంట్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత యావరేజ్ అనో గ్రేడ్ పాయింట్స్ అనో ఇలా చెప్తాం. టోటల్ వస్తేనే దాని మీద మనం చెప్పగలం. కాబట్టి టోటల్ వాల్యూ మనకు కావాలి. ఆ వాల్యూని బట్టి దాన్ని యావరేజ్ చేయడం అంటే సబ్జెక్ట్స్ దాన్ని బట్టి డివైడ్ చేయడం కానీ సంథింగ్ గ్రేడ్ పాయింట్స్ ఇన్ పాయింట్స్ వస్తే సంథింగ్ ఇలా అని చెప్పేసి మనం చెప్పగలం. అంటే ఏంటండి ఆ టోటల్ మార్క్స్ యొక్క వాల్యూ అనేది మనకు కావాలి. అలాగే ఇక్కడ ఈ యొక్క రిటర్న్ వాల్యూ అని మనకు కావాలి అనుకుంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. మెథడ్ కాలింగ్ తర్వాత మెథడ్ కాలింగ్ అయిపోయింది మీరు ఏం చేయాలి దానికి ముందు జస్ట్ ఈక్వల్ టు పెట్టండి. సింపుల్ ప్రొసీజర్ ఈక్వల్ టు పెట్టండి. ఈక్వల్ టు పెట్టినప్పుడు మరి ఇది సమ్ వాల్యూ మీరు ఎప్పుడైనా గమనించండి. మనం సంథింగ్ x = 10 అంటున్నాం. దీని అర్థం ఏంటి అంటే ఈ 10ని ఎక్స్కి అసైన్ చేస్తున్నాం దాని అర్థం. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మనం అసైన్ చేస్తున్నాం దాని అర్థం అండి. సో చేసేటప్పుడు మరి ఈ వాల్యూని ఇది వాల్యూ అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ వేరియబుల్ ఇట్ ఈజ్ ఏ వాల్యూ. ఆ వాల్యూ డైరెక్ట్గా మీరు తీసుకున్నారా తీసుకోలేదు.
ఒక మెథడ్ని కాల్ చేస్తే ఆ మెథడ్ యొక్క రిటర్న్ వాల్యూ మనకు వస్తుంది. ఇక్కడ ఎంతైనా రావచ్చు అది. ఆ రిటర్న్ వాల్యూని మరి ఒక వేరియబుల్ స్టోర్ చేయాలి కదా, మీ ఇష్టం, మీరు ఏ వేరియబుల్ అయినా స్టోర్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేను ఇక్కడ ఎక్స్ అంటున్నా. సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ యొక్క మెయిన్ మెథడ్లో ఎక్స్ అనే నేమ్ ఆల్రెడీ ఉందా లేదా అని చెక్ చేసుకోవడమే. ఉంటే తీసుకోకూడదు, ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ లోకల్ వేరియబుల్. ఇక్కడ మెథడ్ లోపల మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈజ్ ఏ లోకల్ వేరియబుల్. సో అది కాబట్టి ఇక్కడ ఇలా అన్నాం. మరి వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాం, సమ్ ఎక్స్ ఈక్వల్ 10 అన్నాం. మరి ఈ 10 అనేది ఏ టైపు, విచ్ మీన్స్ ఎక్స్ అనేది ఏ టైపు? సో ఇక్కడ మనం ఇంటి టైప్. మరి ఇక్కడ మనం ఏమైనా టైప్ చెప్పగలుగుతున్నామా? చెప్పలేము, ఎందుకంటే ఈ M1 మెథడ్ ప్రోటోటైప్ ఎక్కడుందో ఆ M1 మెథడ్ యొక్క రిటర్న్ టైపే ఈ ఎక్స్కి రిటర్న్ టైప్ కింద, డేటా టైప్ కింద మనం పెట్టాలి. ఆ M1 మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏముంది? ఇంట్ ఉంది, కాబట్టి ఇంట్ ఎక్స్ అంటామండి. సింపుల్. ఇదే లాజిక్ అండి. లాజిక్ అంటే అదే మనం అర్థం చేసుకునే లాజిక్ అండి. లాజిక్ అంటే మెథడ్ లాజిక్ కాదండి, ఇదే మనం చూడాల్సిన ప్రొసీజర్. ఇది అర్థమైతే మెథడ్ రిటర్న్ టైప్ అనేది మీకు చాలా చాలా ఈజీ. మెథడ్ క్రియేట్ చేయడం కాదండి, మెథడ్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని కాల్ చేయడం. కాల్ చేసిన తర్వాత ఆ మెథడ్ రిటర్న్ టైప్ ఉంటే ఏం చేయాలి, రిటర్న్ టైప్ ఎలా తీసుకోవాలి ఏంటి, సింపుల్. ఇప్పుడు ఎక్స్ని మీరు ఓకేనా, ఒకవేళ అది టోటల్ మార్క్స్ అనుకోండి, మీరు యావరేజ్ చేయొచ్చు, సంథింగ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఈ ఎక్స్ని ప్రింట్ చేయడానికి ఎంత అవసరమా అంటే మన కాన్సెప్ట్ అది కాదు. ఒక మెథడ్ని ఓకేనా కాల్ చేస్తే మెథడ్ కాల్ అయిన తర్వాత దాని రిటర్న్ వాల్యూ వస్తుందా, వస్తే ఆ రిటర్న్ వాల్యూ ఏం చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేస్తే విత్డ్రా చేసిన అమౌంట్ తీసేసి రిమైనింగ్ బ్యాలెన్స్ని మీ మెయిన్ బ్యాలెన్స్లోకి అప్డేట్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్. అక్కడ అలా అప్డేట్ చేయలేదనుకోండి, ఎప్పుడు చూసినా మీకు అయ్యే అమౌంట్ ఉంటాయి. సో ఆ లాస్ ఎవరికండి? బ్యాంక్ వాళ్ళు. సో అంటే ఏంటి, విత్డ్రాల్ మెథడ్ అనేది చేసేటప్పుడు ఒకవేళ ఇది విత్డ్రాల్ మెథడ్ అనుకోండి, ఈ విత్డ్రాల్ మెథడ్ కాల్ అయ్యేటప్పుడు ఓకేనా ఇక్కడ ఏం జరగాలి, మీరు ఎంతైతే అమౌంట్, ఇక్కడ పారామీటర్ కూడా మనం ఏం పెట్టలేదు కాబట్టి అనుకోండి, మీరు ఎంతైతే అమౌంట్ ఎంటర్ చేశారో ఆ అమౌంట్ మీ అకౌంట్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే మీరు ఏం చేయాలి, ఆ అమౌంట్ తీసేసి రిమైనింగ్ మెయిన్ బ్యాలెన్స్ని ఓకేనా ఈ ఎక్స్కి రిటర్న్ చేయాలి. ఆ ఎక్స్ ఏమవుతుంది, మళ్ళీ డేటాబేస్కి వెళ్ళి స్టోర్ అవుతుంది. అంటే ఆ డేటాబేస్లో అప్డేట్ అవుతుంది, స్టోర్ అవ్వడం కాదు, ఆల్రెడీ ఉన్న వాల్యూ అక్కడ ఏమవుతుంది, అప్డేట్ అవుతుంది. సో అంతే. అది అప్డేట్ అవ్వలేదని పని ఏమవుతుంది, ఎప్పుడు కూడా అదే వాల్యూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెయిన్ మెథడ్స్ అండి మెయిన్. సో జావా టెస్ట్. సో 10 వాల్యూ వచ్చిందా, ఇక్కడ మనం ఓకేనా ఒక 10 వాల్యూ ప్రింట్ చేయడం అని కాదండి ఓకేనా. సో ఇక్కడ మీరు ఆ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ని హోల్డ్ చేసుకుని దాన్ని ప్రింట్ యూజ్ చేయగలుగుతున్నారా లేదా, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అండి, అంతే సింపుల్. సో దిస్ ఈస్ ద సెకండ్ కాన్సెప్ట్. This is the second concept. So third one, method with parameters, no return type. Okay, ఒకసారి సెకండ్ వన్ ఓకేనా. రిటర్న్ టైప్ అండి, రిటర్న్ టైప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్కి. రిటర్న్ టైప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఉందా లేదా, ఉంటే ఏం చేయాలి. రిటర్న్ టైప్ ఉందంటే కంపల్సరీ మనం హోల్డ్ చేసుకుంటాం ఓకేనా. ఇటువంటి మెథడ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ టెక్నాలజీ లెవెల్లో, టెక్నాలజీస్ అంటే సర్వ్లెట్స్ అండ్ జేఎస్పీస్ ఆర్ జేడీబీసీ, ఆ టెక్నాలజీస్లో ఏంటంటే మీకు ఓకేనా ఒక మెథడ్ కాల్ చేస్తున్నాం అంటే ఆ మెథడ్ రిటర్న్ టైప్ ఉంటుంది. ఆ రిటర్న్ టైప్ ద్వారా ఇంకొక ఆబ్జెక్ట్ రావచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏమన్నాం, ఇంట్ తీసుకున్నాం, ఇంట్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ వదిలేస్తే ఈ 4 అయిపోయిన తర్వాత అప్పుడు నాన్ ప్రిమిటివ్కి వెళ్దాం. సో థర్డ్ వన్ ఏంటి, పారామీటర్స్ నో రిటర్న్ టైప్. పారామీటర్స్ నో రిటర్న్ టైప్. నో రిటర్న్ టైప్ అంటే ఇక్కడ ఏం పెట్టాలి, వాయిడ్ పెట్టాలి. ఎప్పుడైతే వాయిడ్ పెట్టామో ఒకసారి కంపైల్ చేద్దాం, ఏమంటుందో చూద్దాం. ఎప్పుడైతే వాయిడ్ పెట్టామో రిటర్న్ స్టేట్మెంట్ పెట్టకూడదు ఓకేనా. ఇన్కంపాటిబుల్ టైప్స్ ఓకేనా, అన్ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వాల్యూ ఓకేనా. వైడ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంట్. వైడ్ అనేది ఇంట్ కన్వర్ట్ అవుతుందా, కన్వర్ట్ అవ్వదు. వైడ్ అనేది నో రిటర్న్ టైప్, డజంట్ రిటర్న్ ఎనీథింగ్ అది. సో కాబట్టి
ఇక్కడ రిటర్న్ వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ మీరు దీన్ని రిటర్న్ చేయకూడదు. ఇక్కడ దీన్ని మీరు రిటర్న్ చేయకూడదు. సో ఈ వాల్యూ తీసి సారీ బాగానే ఉంది, బాగానే ఉంది. ఓకే, మరి ఇందాడ విత్డ్రాల్ అన్నా, విత్డ్రాల్ అంటే మరి ఇక్కడ డైరెక్ట్గా మెథడ్ కాల్ చేసి సరిపోదు కదా, మీరు ఎంతో కొంత అమౌంట్ ఎంటర్ చేస్తారు, ఆ అమౌంట్ అనేది వెళ్ళాలి. వెళ్తే ఆ అమౌంట్ చెక్ చేసుకోవడం సంథింగ్ మెథడ్లో లాజిక్ అనేది పక్కన పెట్టేయండి. ఆ అమౌంట్ ఐ మీన్ ఆ యొక్క మెథడ్ పారామీటర్ని యూజ్ చేసుకుని సంథింగ్ ఏదో చేయడమో చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే పారామీటర్స్ మనం పంపిస్తున్నామండి. మెథడ్ కాలింగ్ నుంచి చూద్దాం. మెథడ్ డెఫినేషన్ గురించి పక్కన పెట్టేయండి, మెథడ్ కాలింగ్ నుంచి చూద్దాం. సో మెయిన్ మెథడ్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, తర్వాత మెథడ్ కాల్ అవుతుంది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే సంథింగ్ 10 కామా ఓకేనా సమ్ ఫ్లోట్ వాల్యూ పెడుతున్నానండి, సంథింగ్ ఇలా అన్నాను. సో ఇలా పెడితే ఇది నాట్ ఏ ఫ్లోట్ వాల్యూ, ఇట్ ఈస్ ఏ డబుల్ వాల్యూ. ఎందుకంటే ఎఫ్ పెట్టలేదు కాబట్టి డైరెక్ట్ వాల్యూ డబుల్ వాల్యూ. సో ఇక్కడ ఈ మెథడ్ని కాల్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ చెక్ దిస్ ప్రోటోటైప్. ఏ ప్రోటోటైప్ అండి? ఇంట్ అండ్ డబుల్ ప్రోటోటైప్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకసారి దీన్ని కంపైల్ చేసి చూసామనుకోండి, మీకు ఏముంటుందో చూడండి ఒకసారి. ఓకేనా, కంపైలేషన్. ఓకేనా, ఎర్రర్ లైన్ నెంబర్ ఎక్కడండి? 12 నాట్ 3 దగ్గర కాదండి ఎర్రర్. ఓకేనా, 12 దగ్గర ఎర్రర్. ఎందుకంటే మనం కాల్ చేసింది ఏంటి? M1 మెథడ్ ఎక్కడ? ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది డిక్లరేషన్ కరెక్ట్గానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. బట్ కాలింగ్లో చూడండి మనం ఏమంటున్నాం? ఓకేనా, మెథడ్ M1 ఇన్ క్లాస్ టెస్ట్ కెనాట్ బి అప్లైడ్ టు గివెన్ టైప్స్. ఓకేనా, రిక్వైర్డ్ చూడండి నో ఆర్గ్యుమెంట్స్. మీరు డిక్లేర్ చేసిన దాంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా? లేవు. బట్ అదేం పాయింట్ అవుట్ చేస్తుంది? ఇంటూ డబుల్ కింద ఫైండ్ అవుట్ చేస్తుంది. మీకు ఎప్పుడైనా సరే చూడండి యాక్చువల్ అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ డిఫర్ ఇన్ లెంగ్త్ అంటే ఓకేనా, మీకు కాలింగ్లో సమ్ పారామీటర్స్ పంపిస్తున్నారు, సమ్ వాల్యూస్ పంపిస్తున్నారు, డెఫినేషన్లో పారామీటర్స్ లేవు, డిఫరెంట్గా ఉన్నాయి సంథింగ్, అది మీరు చెక్ చేసుకోవాల్సింది. ఒకసారి ఎర్రర్స్ చదవండి. ఏంటండి? సో మెథడ్ M1 ఇన్ క్లాస్ టెస్ట్ కెనాట్ బి అప్లైడ్ టు గివెన్ టైప్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఓకేనా, సో ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి, మనకు కావాల్సింది పాస్ చేయాల్సింది, బట్ డిక్లరేషన్లో మార్చుకోవాలి. ఇక్కడ మనం ఏమంటున్నామండి? ఇంట్ ఎక్స్ కామా ఇక్కడ మీరు యూజ్ చేయాల్సిన కంపల్సరీ డబుల్. ఓకేనా, వై. సో కంపైల్ చేయండి, కంపైలేషన్ అయింది. మరి ఈ ఎక్స్ వైని మనం యూజ్ చేసుకోవచ్చు అండి? యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పారామీటర్స్ పంపిస్తున్నాం అంటే కంపల్సరీ వాటిని మనం యూజ్ చేసుకుంటాం. ఎక్స్ ప్లస్ వై. ఒకసారి కంపైల్ చేయండి. సో జావా టెస్ట్ అనండి. సో M1 మెథడ్ దాంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయిందా? సో అది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే పారామీటర్స్ మెథడ్ కాలింగ్. డెఫినేషన్లో పారామీటర్స్ తీసుకోండి, నో ప్రాబ్లం. సరే, డెఫినేషన్లో పారామీటర్స్ ఉన్నాయి కదా, నేను ఇదే మెథడ్ని మీరు మెథడ్ చూడండి ఎన్నిసార్లైనా కాల్ చేసుకోవచ్చు. అదే మెథడ్ నేను ఏం చేస్తున్నాను? వితౌట్ పారామీటర్స్తో నేను కాల్ చేస్తున్నాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, కంపైల్ చేయండి. చూడండి లైన్ నెంబర్ 14 ఇందా 13 దగ్గర వచ్చింది, ఇప్పుడు 14 అంటుంది. ఎందుకంటే ఇందా 13 మనం పైన డిఫైన్ చేయలేదు కాబట్టి సరిపోయింది, ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఏంటి డిఫైన్ చేసాం, 13 దగ్గర బాగానే ఉంది, 14 దగ్గర ఏమంటుంది చూడండి, సేమ్ అదే. ఓకేనా, రిక్వైర్డ్ ఏంటి? ఇందాక నో రిక్వైర్డ్ అనేది లేదు, బట్ ఇక్కడ ఏంటి? రిక్వైర్డ్ ఇంటూ డబుల్ రెండు ఉన్నాయి, మీరేంటి ఆర్గ్యుమెంట్స్ పంపించట్లేదు అంటుందండి. ఆర్గ్యుమెంట్స్ పంపించట్లేదు అంటుంది. యాక్చువల్ అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ ఇన్ డిఫరెన్స్ ఇన్ లెంగ్త్. సో కాలింగ్లో లేకపోయినా లేకపోతే డెఫినేషన్ లేకపోయినా వచ్చేయారు ఇదే. ఏది రీజన్ ఏంటి అనేది రీజన్ ఒకటే, బట్ ఏంటి రిక్వైర్డ్ అనేది కావాలా వద్దా, ఫౌండ్ అనేది పంపిస్తున్నారా లేదా. సో యాక్చువల్గా చూడండి వీటిని మనం ఏమంటాం అంటే కాలింగ్లో వీటిని ఏమంటాం అంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం.
యాక్చువల్ పారామీటర్స్ అంటాం, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. దీన్ని మనం ఏమంటాం అంటే వీటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటామండి, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో అది, సో ఓకేనా, కంపల్సరీ మీరు అది పంపించాలి. ఇక్కడ నేను సంథింగ్ ఇలా అన్నానండి. ఓకే, కంపైలేషన్ చేయండి, రన్ చేయండి సంథింగ్. ఓకే, తర్వాత మీరు ఒకవేళ పొరపాటుగా ఇంటూ డబుల్ కదా, నేను డబుల్ ఇంటూ పెడదామని ట్రై చేశారనుకోండి. సో డబుల్, ఫస్ట్ది ఏంటండి డబుల్ పెట్టా, సెకండ్ది ఏంటండి ఇంటూ పెట్టా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది డబుల్ వాల్యూ, పెద్ద వాల్యూ, ఇంట్లోకి పట్టదు. బట్ ఇంట్ అనేది చిన్న వాల్యూ డబుల్ కన్నా, కాబట్టి పట్టేస్తుంది. బట్ ఇక్కడ ఇది పట్టదు, కాబట్టి ఒకసారి చెక్ చేయండి ఏమంటుంది ఎర్రర్. ఓకే, ఇన్కంపాటిబుల్ టైప్స్. ఇందాక ఆర్గ్యుమెంట్స్ రెండు ఉన్నాయండి, బట్ ఇక్కడ ఏంటండి ఒక నా టైప్స్ మిస్ మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే డబుల్లో ఉన్న వాల్యూ ఇంట్లోకి మార్చలేను అని చెప్పి అంటుందండి. డబుల్లో ఉన్న వాల్యూ ఇంట్లోకి మార్చలేను అంటుంది, ఎందుకంటే లాస్ అయిపోతుంది. ఒకవేళ మీరు మార్చుకుంటారంటే మార్చుకోవచ్చు, ఆల్రెడీ మనం చూసాం డేటా టైప్స్ దగ్గర. మీరు ఎక్కువ వాల్యూని తక్కువ మార్చుకోవాలని మార్చుకోవచ్చు. బట్ ఏమవుతుందండి, ఒక్కొక్క టైంలో ఏమవుతుందండి, వాల్యూ అనేది మీకు మిస్ మ్యాచ్ అవుతుంది. సో కంపల్సరీ మీకు అది రిక్వైర్డ్ అనుకుంటేనే మీరు టైప్ కాస్టింగ్ చేసుకోవాలి. ఓకే, తీసేయండి. ఇప్పుడు ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇలా పెట్టానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఏంటండి ఇంటూ బాగానే ఉంది. ఓకేనా, ఒక్క నిమిషం, దీన్ని కామెంట్లో పెడుతున్నాం. ఓకే, సో ఇక్కడ ఏంటండి, ఇక్కడ ఇంటూ బాగానే ఉంది. ఇక్కడ ఏంటండి ఇంటీజర్ అన్నాం, బాగానే ఉంది, పైన ఏముందని డబుల్ ఉంది. ఇప్పుడు ఓకేనా, ఏమంటుందో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, సో ఏమైందండి, కంపైలేషన్ జరిగింది. ఇక్కడ ఏంటి ఇంటీజర్ సరిపోయింది, బట్ ఇక్కడ ఏంటండి ఇంటీజర్ అనేది డబుల్ కన్నా చిన్నదే, కాబట్టి నో ప్రాబ్లం, ఇట్ ఈస్ ఆల్సో వాల్యూ. అంటే ఏంటండి, టైప్ ఒక టైప్ ఎక్కువ టైప్ నుంచి తక్కువ టైప్కి తీసుకురావచ్చు, అంటే మనం మాన్యువల్గా చేయాలి. సో డైరెక్ట్గా అయితే ఇంప్లిసిట్గా అయితే అవ్వదు. ఓకే, సో ఇదనమాట అండి, మాన్యువల్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఏంటి అంటే మీరు మెథడ్కి పారామీటర్స్ పంపించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంప్లిసిట్ కన్వర్షన్ జరుగుతుంది, అది వేరు. ఓకేనా, టైప్ కన్వర్షన్ మనకి ఇంకా అవ్వదు కాబట్టి చూద్దాం వచ్చినప్పుడు. సో ఇక్కడ ఏంటంటే పారామీటర్స్ ఏమున్నాయి, ఏ టైప్ ఉన్నాయి పంపించాలి. అలాగే ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటండి, ప్రిమిటివ్ వరకే, మరి నాన్ ప్రిమిటివ్ అనేది ఓకేనా. ఈ 4 అయిపోయిన తర్వాత చూద్దాం, ఇది థర్డ్ వన్. method with parameters no return type, ఇది థర్డ్ వన్. ఓకే, ఫోర్త్ వన్ ఇక్కడ చూడండి, రిటర్న్ టైప్ అండ్ పారామీటర్స్. ఇక్కడ నేను ఇది రాయనండి, ఎస్ఓపి స్టేట్మెంట్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇది నేను ఇక్కడ రాయను. సో దాన్ని నేను ఏంటండి రిటర్న్ కింద చేసేస్తున్నా, రిటర్న్ x ప్లస్ వై. అంటే ఏంటండి, మనం ఏంటి ఓకేనా, 2 వాల్యూస్ని పంపిస్తున్నాం, ఆ 2 వాల్యూస్ని సమ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ మెథడ్ అనుకోండి, ఎడిషన్ మెథడ్ రాయాలంటే ఓకే రాసుకోండి, డిఫరెంట్ వాల్యూస్, డిఫరెంట్ ఓకేనా ఆబ్జెక్ట్స్, డిఫరెంట్ మెథడ్ మనం కాల్ చేయొచ్చు. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, సో గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇందాక మనం చూస్తే వాల్యూ ఏమొస్తుందండి, తీసేసాను ఇక్కడ, రన్ చేయండి. సో ఏ వాల్యూ వస్తుందండి, రిటర్న్ చేస్తే డబుల్ వాల్యూ వస్తుందండి. రిటర్న్ చేస్తే ఏమొస్తుందండి, డబుల్ వాల్యూ వస్తుంది, ఎందుకంటే మీరు ఇక్కడ డబుల్ టైప్ ఉంది కాబట్టి. ఓకేనా, సో కాబట్టి కంపల్సరీ మీరు ఇక్కడ ఏం చేయాలి, డబులే తీసుకోవాలి. సో రిటర్న్ టైప్ అనేది ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఏ ఎక్స్ప్రెషన్ రాస్తున్నారు, వాల్యూ రాస్తున్నారు. వాల్యూ రాశారనుకోండి, ఎన్నిసార్లు కాల్ చేసినా అదే వాల్యూ ఉంటుంది.
ఓకేనా. బట్ ఎక్స్ప్రెషన్ రాశారనుకోండి వాల్యూస్ టు వాల్యూస్ అంటే విత్డ్రాల్ ఫంక్షనాలిటీ. బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ప్రతిసారి ఒకటే అమౌంట్ తీసుకోరు, ఒక్కొక్కసారి ఒకలా తీసుకుంటారు. ఓకేనండి. సో కాబట్టి ఏమవుతుందండి, అక్కడ ఎక్స్ప్రెషన్ రాయాలి, మనం డైరెక్ట్గా వాల్యూ రాయకూడదు. సో అలా కాకుండా మనకేంటండి, మనం కొన్ని మిషన్స్లో ఉంటాయి, మీకు ఒకనా ఫిక్స్డ్ అమౌంట్ అంటే 1000 రూపాయలు లేదా 2000 సంథింగ్ ఉంటాయి, అవి వేరు. మళ్ళీ మనం ఏంటండి, మనకు 5000 కావాలనుకోండి, ఓకేనా, ఫాస్ట్ విత్డ్రాలో దాన్ని ఏదో అంటారండి. మీకు ఏంటంటే 5000 మీకు క్లిక్ చేస్తే 5000 వచ్చేస్తాయి. ఓకేనా. సో లేకపోతే అక్కడ 2000 ఉంటుంది, 2000 వచ్చేస్తాయి మనకి. అలా కాకుండా మనకి ఏంటంటే 1500 లేదా 1600 సంథింగ్ ఇలా అనుకోండి, అప్పుడు మనం మాన్యువల్గా వెళ్తాం. ఏటీఎం ఆప్షన్స్లో ఉంటాయండి అవి, ఫాస్ట్ విత్డ్రాల్ ఇది ఉంటుంది. సో సరే తీసేయండి. ఇక్కడ మనకి ఏంటంటే రిటర్న్ వాల్యూ ఏంటి, ఓకేనా, మన ఎక్స్ప్రెషన్ రాసాం కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ యొక్క టైప్ ఏమొస్తుంది చూసుకోండి, ఆ టైప్ని మనం ఇక్కడ పెట్టాలి. సరే బాగానే ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒకసారి కాల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏం చేయాలి, ఆల్రెడీ చూసాం కదా, సంథింగ్ ఈక్వల్ టు పెట్టిన తర్వాత మనం ఏం చేయాలండి, ఆ వాల్యూని సంథింగ్ సమ్ అంటున్నాం కదా, సంథింగ్ ఒక వేరియబుల్కి అసైన్ చేసుకోవాలి. ఓకేనా. దాని టైప్ ఏంటంటే డబుల్. సో అంతే. సో ఇక్కడ మనం ఏంటంటే ఆ వాల్యూ మనకు కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ చేస్తున్నాం ఎస్ఓపి స్టేట్మెంట్ సమ్. సో అది అంతే సింపుల్. కంపైలేషన్ రన్. సో ఇందాక ఏంటండి, మనం మెథడ్ లోపల ప్రింట్ చేసాం. మెథడ్ లోపల అంటే మెథడ్ని కాల్ చేస్తే ప్రింట్ అవుతుంది, అది వేరండి. అది ఎప్పుడు కూడా ఒకటే రిటర్న్ వాల్యూ, ఎప్పుడు కూడా ఒకటి కాదు, మనకు కావాలని మారుతుంది. బట్ మనం ఏంటండి, రిటర్న్ వాల్యూ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ వాల్యూని చూడండి, మెథడ్ లోపల ప్రింట్ చేసిన వాల్యూని మీరు బయట ఎక్కడ వాడుకోలేరు. బట్ ఇప్పుడు ఈ సమ్ వాల్యూని మెయిన్ మెథడ్లో మనం వాడుకోవచ్చు. ఎందుకంటే ఆ మెథడ్ రిటర్న్ టైప్ ద్వారా మీరు గెట్ చేసుకున్నారు ఆ వాల్యూని. ఇప్పుడు సమ్ అన్నారు, యావరేజ్ కట్టాలనుకోండి, బై 2 సమ్ 2 కాబట్టి బై 2 చేయండి, బై 2 అనండి, యావరేజ్ వస్తుంది. సంథింగ్ మనం కడుతున్నాను కాదు, బై 2 అనండి, ఆ వాల్యూ ఏమవుతుంది, యావరేజ్ వస్తుంది. సో అంతే సింపుల్. సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే, ఓకేనా, మనం తీసుకున్న 4 కేటగిరీస్ అండి. సో అంటే ఏంటంటే మీకు రిటర్న్ టైప్ ఉంటే ఏం చేయాలి, పారామీటర్స్ ఉంటే ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ వచ్చింది. సో ఎగ్జాంపుల్ 4. ఓకే. బట్ ఇక్కడ మనం చూసినవన్నీ కూడా అంటే పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్స్ రెండు కూడా ఏంటండి, మనం ప్రిమిటివ్సే చూసాం. ప్రిమిటివ్స్ అనేది రిటర్న్ టైప్లో ఎక్కువ ఉంటుంది, కొన్ని సినారియోలో రిటర్న్ టైప్స్లో ఎక్కువ ఉంటుంది. ఏదండి, రిటర్న్ టైప్ ప్రిమిటివ్ ఉండొచ్చు. బట్ పారామీటర్స్ అనేవి మనకి ఏంటంటే ప్రిమిటివ్స్ రేర్ కేస్ అండి, ఓకేనా. బట్ నాన్ ప్రిమిటివ్స్ ఎక్కువ ఉంటాయి. పారామీటర్స్కి ఎక్కువ నాన్ ప్రిమిటివ్స్ ఉంటాయి, ఎక్కువ వాడతాం. ప్రిమిటివ్స్ కూడా వాడచ్చు, బట్ ఓకేనా, సినారియోని బట్టి మీ ఇష్టం, మనం ఆన్లైన్ వాడుకోవచ్చు అండి. తీసేయండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మెథడ్ డెఫినేషన్ మొత్తం మార్చేస్తున్నాం అండి. సో రిటర్న్ టైప్ కాసేపు పక్కన పెట్టేయండి, అంటే వాయిడ్ పెట్టేస్తున్నాం, రిటర్న్ స్టేట్మెంట్ తీసేస్తున్నాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమి వాడట్లేదండి, నేను స్ట్రింగ్ వాడుతున్నా. స్ట్రింగ్ ఎస్ సంథింగ్ ఎక్స్ ఆర్ సంథింగ్ ఎస్. స్ట్రింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ప్రిమిటివ్, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రిమిటివ్, ఇట్ ఈస్ ఏ నాన్ ప్రిమిటివ్, నథింగ్ బట్ ఆబ్జెక్ట్. సో మరి ఇప్పుడు స్ట్రింగ్ అంటున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఆ మెథడ్ని కాల్ చేయాలి, t.m1. ఇక్కడ మనం ఏం చేయాలండి, స్ట్రింగ్ కాబట్టి ఇట్ ఈస్ ఏ లిటరల్, స్ట్రింగ్ లిటరల్ కూడా రాయొచ్చు, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ స్ట్రింగ్స్ గురించి మనకి ఏం అవ్వలేదు. అప్పటి వరకు మనం ఏమంటున్నాం, స్ట్రింగ్ అంటే ఇట్ ఈస్ ఏ లిటరల్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ డబుల్ కోట్స్లో మీరు ఏదైనా రాసుకోవచ్చు, ఎంతైనా రాసుకోవచ్చు, ఎంతైనా రాసుకోవచ్చు అండి. సో లీలాస్ ఆఫ్ రన్. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఒకసారి సంథింగ్, ఓకేనా. సో ఆ ఎస్ వేరియబుల్ని మీరు కావాలనుకుంటే లోపల ప్రింట్ చేసుకోవచ్చు, వాల్యూని లోపల యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏమన్నా స్ట్రింగ్ కదా, ఎస్, ఏమైంది లీలాస్ ఆఫ్.
ఏమైందండి? ఓకేనా, కనుక ఇక్కడ నుంచి వెళ్ళింది. ఇప్పుడు ఈ మెథడ్ని ఇంకొక టెక్నాలజీ, ఓకేనా. సో మెథడ్ ఏంటండి, విత్డ్రాల్ ఫంక్షనాలిటీ, ఓకేనా. ఒక్కొక్కసారి ఒకలా మనం విత్డ్రా చేస్తాం, ఆ సంథింగ్ ఒక్కొక్క పర్సన్ ఒకలా చేస్తారు. సో ఎన్నిసార్లు కాల్ చేస్తారు? 2 సార్లు కాల్ చేస్తాం. M1 మెథడ్, లేయర్స్ ఆఫ్ టెక్నాలజీ. ఓకేనా, మనకి పారామీటర్ పెట్టాం. ఓకేనా, పారామీటర్ పెట్టామంటే మీరు వాల్యూస్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ సేమ్ టైప్ ఇచ్చుకోవాలి. డిఫరెంట్ వాల్యూస్, టైప్ మార్చకూడదు. వాల్యూస్ అనేవి మీ ఇష్టం, ఎన్ని వాల్యూస్ అని డిఫరెంట్ తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ టైప్ మార్చకూడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జావా ఈ స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో కంపైలేషన్ టైంలో ఏదే టైప్ ఉందో అదే రన్ టైంలో కూడా అదే టైప్ మీరు ప్రొవైడ్ చేయాలి. సో దట్స్ ఇట్. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ స్ట్రింగ్ అంటే ఓకే బాగానే ఉందండి. ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఒక ఎగ్జాంపుల్ కింద, ఓకేనా. సో పారామీటర్ స్ట్రింగ్ కింద తీసుకుంటున్నాం. స్ట్రింగ్ అంటే ఇది కూడా నాన్ ప్రింట్లోనే, బట్ ఓకేనా. మనం డైరెక్ట్గా ఏంటండి, ఎగ్జాంపుల్ ఇది స్ట్రింగ్ అంటే ఏంటంటే ఓకే ఈజీనే, ఎందుకంటే డబుల్ కోడ్స్లో రాస్తుంటే అది ఏమవుతుందని స్ట్రింగ్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉంది. బట్ ఓకేనా, స్ట్రింగ్ కాకుండా వేరే టైప్ ఇస్తే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఏమంటున్నానంటే స్ట్రింగ్ అని ఇవ్వట్లేదండి, ఈఎంపీ అని ఇస్తున్నాను, ఆర్ ఎంప్లాయీ, మీ ఇష్టం, ఎంప్లాయీ అని ఇస్తున్నాను. ఓకేనా, ఎంప్లాయీ. ఇక్కడ ఏమంటున్నానంటే ఈఎంపీ అన్నాను. సరే, ఇక్కడ ఏమంటున్నానండి ఈఎంపీ అన్నాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ ఎంప్లాయీ అనే క్లాస్ ఉండాలి. క్లాస్ ఉందా మన దాంట్లో? ఒకసారి ఇక్కడ డిఐఆర్ అండి, ఏమేమి క్లాసెస్ ఉన్నాయి? ఏ క్లాస్ ఉంది? టెస్ట్ క్లాస్ ఉంది, కానీ ఎంప్లాయీ క్లాస్ లేదు. డాట్ క్లాస్ ఫైల్ లేదు కాబట్టి మీకు ఎర్రర్ చూపిస్తుంది. కంపైల్ చేస్తే ఎర్రర్ చూపిస్తుంది, కెనాట్ ఫైండ్ సింబల్ క్లాస్ ఎంప్లాయీ అని. ఇన్ క్లాస్ టెస్ట్ అనే క్లాస్లో ఎంప్లాయీ లేదు అంటుంది. అంటే ఏంటంటే క్లాస్ కంపైల్ చేసేటప్పుడు ఏంటండి, ఓకేనా, ఇక్కడ మనం ఏం వాడుతున్నాం, ఎంప్లాయీ అనేది యూజర్ డిఫైన్డ్ క్లాస్ ఆర్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. జనరల్గా చూడండి, నాన్ ప్రింటివ్స్ మనం ఏమంటాం అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని వచ్చండి. నథింగ్ బట్ యూజర్ డిఫైన్డ్ క్లాస్, నాట్ ఏ ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఇక్కడ రెడ్ కలర్ లో సిస్టమ్ ఉంది, స్ట్రింగ్ ఉంది. దీస్ ఆర్ ఆల్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ప్రొవైడెడ్ బై జావా. Those are all present in ఓకేనా import java.lang. ఓకేనా this package string, ఓకేనా system. Lang package is the predefined package and it is also a default package. డిఫాల్ట్ ప్యాకేజ్ లో ఉన్న క్లాసెస్ ఆర్ ఇంటర్ఫేసెస్ ని మీరు డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, డైరెక్ట్ గా రాసేయచ్చు, ఎటువంటి ఎర్రర్ ఉండదు. ఒకవేళ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, బట్ నో నీడ్ టు ఇంపోర్ట్, ఎందుకంటే ఇట్ ఈస్ బై డిఫాల్ట్ ప్యాకేజ్. మరి ఎంప్లాయీ ఎక్కడ ఉంది? ప్రీడిఫైన్ క్లాసా? కాదు. యూజర్ డిఫైన్ క్లాసా? అవును. ఎక్కడుంది? లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి, ఆ క్లాస్ని మీరు క్రియేట్ చేయాలి. సో ఒక జావా ఫైల్లో మీరు ఎన్ని క్లాసులని క్రియేట్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం, ఎంప్లాయీ. ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తే ఆటోమేటిక్గా క్లాస్ కంపైల్ అవుతుంది, కాబట్టి ఆ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది, కాబట్టి ఏమవుతుందండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఎంప్లాయీ డాట్ క్లాస్ ఫైల్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ నేను ఏంటి జస్ట్ కంపైలేషన్ చేశాను. ఇప్పుడు జస్ట్ మెథడ్ డిక్లరేషన్ చేసి మెథడ్ని కాల్ చేయలేదు కాబట్టి ఎటువంటి ఎర్రర్ ఏం చూపించలేదు, అలా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఏమి రాలేదు. ఇప్పుడు ఒకవేళ ఆ మెథడ్ కాల్ చేస్తే ఏమవుతుంది, t.m1. సో కాల్ చేసాం, బాగానే ఉంది. మరి m1 పారామీటర్ చూడండి, పంపించలేదు, ఏముంటుందో ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం. ఓకేనా, లెంగ్త్ డిఫరెంట్ ఇన్ లెంగ్త్ యాక్చువల్ అండ్ వస్తుంది చూడండి. ఓకేనా, రీజన్ ఏంటి, యాక్చువల్ అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అండ్ డిఫరెంట్ లెంగ్త్ ఇచ్చిందా. ఏం కావాలంట, ఎంప్లాయీ కావాలి. మీరు ఏం పంపించారు, అసలు ఏం పంపించారు. సో కాబట్టి ఓకేనా, మెథడ్ m1 ఇన్ క్లాస్ టెస్ట్ కెనాట్ బి అప్లైడ్ టు గివెన్ టైప్. అంటే మీరు కాల్ చేసిన దాని ప్రకారం m1 మెథడ్ ఉందా లేదు,
ఈ యొక్క డెఫినేషన్ కోసం ఎదుగుతుంది. బట్ దానికి కనబడిన డెఫినేషన్ ఏంటి? ఎంప్లాయీ అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఎంప్లాయీ అనేది ఏంటండి? ఇట్ ఈస్ నాట్ ఏ ప్రిమిటివ్ అంటే డైరెక్ట్ వాల్యూ పంపించేది. ప్రిమిటివ్ అంటే డైరెక్ట్ వాల్యూ పంపించేయచ్చండి. ఓకే, ఇది నాన్ ప్రిమిటివ్ అండి. నాన్ ప్రిమిటివ్ అంటే ఏం చేయాలి? ఓకేనా, ఇందాక స్ట్రింగ్ కూడా నాన్ ప్రిమిటివ్, బట్ స్ట్రింగ్ డైరెక్ట్ వాల్యూ వచ్చు కాబట్టి ఓకేనా, సో ఇచ్చేసాం, బాగానే ఉంది. బట్ ఇప్పుడు నాన్ ప్రిమిటివ్కి ఏం చేయాలి? ముందుగా ఈ మెథడ్ను కాల్ చేసే ముందు ఓకేనా, మీరు ఏం చేయాలంటే ఈ టెస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ ముందైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఆ క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎంప్లాయీ E1 ఆర్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. సో ఎంప్లాయీ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ అన్నామండి. సో ఇక్కడ ఈ అనేది ఏ టైప్ అండి? ఓకేనా, ఎంప్లాయీ టైప్. టీ అనేది ఏ టైప్ అండి? టెస్ట్ టైప్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఏముందండి? ఓకేనా, రిక్వైర్డ్ ఎంప్లాయీ, కావాల్సింది ఏంటంటే ఎంప్లాయీ టైప్ ఇక్కడ ఏముందండి? ఈ ఉంది. ఈయన ఇక్కడ ఏం చేయాలండి? M1కి పారామీటర్ కింద మనం పంపించాలి. సింపుల్. కంపైల్ చేయండి. సో కంపైలేషన్ అయింది. సో జావా రన్ చేయండి, టెస్ట్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాం అండి? ఎంప్లాయీలో డేటా ఏమైనా ఉందా పక్కన పెట్టేయండి. బట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ మనం ప్రింట్ చేసాం. ప్రింట్ చేస్తే ఇక్కడ ఏమొచ్చిందండి? ఎంప్లాయీ @ సమ్ హ్యాష్ కోడ్ వచ్చింది, సంథింగ్ ఒక నెంబర్స్ డిజిట్స్ వచ్చిందండి, హెక్సాడెసిమల్ వాల్యూ వచ్చింది. దీన్నే మనం ఏమంటాం అంటే ఓకేనా, సో దీన్ని యాక్చువల్గా ఏమంటాం అంటే హ్యాష్ కోడ్ అంటాం అండి. దీన్ని హ్యాష్ కోడ్ అంటాం. ఇది క్లాస్ నేమ్ @ కోడ్ అండి. సో ఓకే, సో ఇది యాక్చువల్గా జరిగే ప్రాసెస్ అండి. ఇంకొక స్మాల్ డౌట్ ఏంటి అంటే ఒక జనరల్గా వచ్చేది, ఇక్కడ మనం ఏమన్నాం? ఈ అన్నాం, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏమని డిఫైన్ చేసాం? ఈఎంపీ అని డిఫైన్ చేసాం. అక్కడ నేమ్ ఇక్కడ నేమ్ సేమ్గా ఉండాలని రూల్ లేదు, మీ ఇష్టం, మీరు ఏ నేమ్ అని ఇచ్చుకోవచ్చు. బట్ టైప్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈఎంపీ అనేది ఏ టైపు? ఎంప్లాయీ టైపు. ఇక్కడ ఈ అనేది ఏ టైపు? ఎంప్లాయీ టైపు. సో టైప్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో టైప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో నేమ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అయితే కాదు. సేమ్ నేమ్స్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. డిఫరెంట్ నేమ్స్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ టైప్ అనేది ఇంపార్టెంట్. సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే ఒక మెథడ్కి ఓకేనా, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ పంపించినప్పుడు మీరు తీసుకోవాల్సింది. ఓకేనా, మెథడ్ పారామీటర్స్ యాజ్ ఏ ఓకేనా యూజర్ డిఫైన్ క్లాస్. యూజర్ డిఫైన్ క్లాస్. ఓకేనా, పారామీటర్ యాజ్ అయిపోయింది కదండి. పారామీటర్ యాజ్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాం అంటే రిటర్న్ టైప్ యాజ్ ఏ యూజర్ డిఫైన్ క్లాస్. ఓకేనా, స్ట్రింగ్ కూడా పెట్టుకోవచ్చు అని వదిలేసేయండి, డైరెక్ట్ యూజర్ డిఫైన్ క్లాస్ చెప్పేస్తాను. ఓకేనా, ప్రీ డిఫైన్ క్లాస్ స్ట్రింగ్, ఓకే, స్ట్రింగే కాదు మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఓకేనా, ఇక్కడ తీసేస్తున్నానండి, ఎంప్లాయీ అనే క్లాస్ని తీసేస్తున్నాను. ఓకేనా, మీరు కావాలనుకుంటే పారామీటర్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, నాకు అవసరం లేదండి, నేను తీసేస్తాను. ఇక్కడ ఇది తీసేస్తానండి, పారామీటర్స్ ఏం చెప్పట్లేదు, డైరెక్ట్గా రిటర్న్ టైప్ గురించి మాట్లాడేసుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే రిటర్న్ టైప్ ఏం పెడుతున్నానండి? ఎంప్లాయీ అని పెడుతున్నాను. ఒకసారి కంపైలేషన్ చేయండి, మెథడ్ కాసేపు కాల్ చేయడం పక్కన పెట్టేయండి. ఓకేనా, సో కంపైలేషన్ చేయండి. సో ఏమంటుందండి? మిస్సింగ్ రిటర్న్ స్టేట్మెంట్ అంటుంది. రన్ చేస్తే ఏమంటుందండి? కంపైల్ చేస్తే ఏమంటుందండి? మిస్సింగ్ రిటర్న్ స్టేట్మెంట్, అంటే రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. ఇక్కడ నేను ఏం రాయాలండి? ఓకేనా, రిటర్న్ ఏం రాయాలి? ఇక్కడ టైప్ ఏముందండి? M1 యొక్క టైప్, ఇక్కడ ఏ టైప్ ఉంటుంది? ఎంప్లాయీ ఉంది. సో
సో ఎంప్లాయీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయాలి. ఎంప్లాయీ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ అని చెప్పేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ని ఇక్కడ రిటర్న్ చేయాలి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో పర్ఫెక్ట్లీ వాల్యూడ్. ఓకేనా? ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఈ మెథడ్ నేను కాల్ చేస్తున్నానండి, టీ డాట్ M1. ఓకేనా? ఇట్ ఇస్ పర్ఫెక్ట్లీ వాల్యూడ్. మరి దీని రిటర్న్ టైప్ రాయాలంటే ఇక్కడ నేను ఏమంటున్నాను, ఈఎంపి అని చెప్పేసి రాసి, ఈఎంపి అనేది ఏ టైపు, ఓకేనా? M1 మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏదైతే ఉందో అదే టైప్ రాయాలి. ఎంప్లాయీ ఈఎంపి ఈక్వల్ టు టీ డాట్ ఎంప్లాయీ సంథింగ్ M1. ఓకే, అంతే సింపుల్. మరి దీనివల్ల యూజ్ ఏంటి? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా ఒక మెథడ్ కాల్ చేస్తాం, ఆ క్లాస్లో ఉన్న మెథడ్ని. బట్ ఆ మెథడ్ రిటర్న్ టైప్ వేరే క్లాస్ అయింది అనుకోండి, ఆ క్లాస్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుందండి. ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుంది మనం ఏం చేయొచ్చు అంటే, ఓకేనా, ఈ ఎంప్లాయీ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం కాల్ చేసుకోవచ్చు. అలాగే వేస్ ఆఫ్ మెథడ్ క్రియేషన్, ఆబ్జెక్ట్ క్రియేషన్లో ఇదొక పాయింట్ అండి. ఇప్పుడు వరకు మనం ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేసాం? బై యూజింగ్ న్యూ కీవర్డ్ యూ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఏ క్లాస్. బట్ ఇక్కడ ఈఎంపీ అనేది ఆబ్జెక్ట్ అవునా కాదా అని తెలుసుకోవాలనుకుంటే M1 క్లాస్లో ఎంప్లాయీ క్లాస్లో మెథడ్ క్రియేట్ చేయండి. వాయిడ్ ఈఎంపీ అండర్స్కోర్ డిస్క్ ఆర్ ఈఎంపీ అండర్స్కోర్ ఇన్ఫో. ఓకేనా? ఈఎంపీ ఇన్ఫో. సో ఓకేనా, ఇలాగా ఇక్కడ ఏమంటున్నాం అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పేసి మనం ఏమంటున్నాం అండి, ఎంప్లాయీ క్లాస్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఈఎంపీ ఇన్ఫో అని ఉంది కదా, ఆ ఈఎంపీ ఇన్ఫోని మనం కాల్ చేయాలంటే యాక్చువల్గా ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయాలి. నేను ఎంప్లాయీ క్లాస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ M1 మెథడ్ రిటర్న్ టైప్ ఆల్రెడీ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ వచ్చింది కదా, ఈఎంపీ డాట్ ఈఎంపీ ఇన్ఫో అని చెప్పి అన్నానండి. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కంపైలేషన్, ఓకేనా, జావా టెస్ట్ ఏమైందండి, M1 మెథడ్ కాల్ చేస్తే ఆ M1 మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది, దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అయినాయి, తీసేయండి. బట్ M1 మెథడ్ రిటర్న్ టైప్ ఉంది కదా, ఆ రిటర్న్ టైప్ ఏంటి, ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్, క్లాస్ టైప్ అంటే ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని ఇంకొక ఆ క్లాస్లో ఉన్న మెథడ్ మనం కాల్ చేసుకోవచ్చు అండి. అలాగే దిస్ ఇస్ ద వే టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ క్లాస్. ఒక క్లాస్ యొక్క మెథడ్ యూజ్ చేసుకుని క్లాస్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. సో ఈ టైప్ కూడా ఇంపార్టెంట్ అండి, ఇది మెయిన్. సో అదండి, ఇది ఇంకా లాస్ట్ అండి, అంతే. ఇక్కడ ఏంటంటే పారామీటర్స్ నాన్ ప్రిమిటివ్ చూసాం, ఓకేనా, రిటర్న్ టైప్ కూడా నాన్ ప్రిమిటివ్ చూసాం. సో ఇది యాక్చువల్గా ఏంటంటే, ఓకేనా, ఈ రిటర్న్ టైప్ వల్ల యూజ్ ఏంటంటే ఇది ఎక్కువ ఇంపార్టెంట్. పారామీటర్స్ ఓకే, రెండు ఇంపార్టెంట్ అండి. అలాగే ఇంకోటి ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి, ఓకేనా, ఎక్కువ ఇది వాడతాం. అంటే ఒక మెథడ్ ని కాల్ చేస్తే ఒక ఇంటర్ఫేస్ మెథడ్, ఓకేనా, ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వచ్చు, లేదా క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో కాబట్టి ఓకేనా, సో ఈ లాస్ట్ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇదండి. ఇంకొక పాయింట్ ఉందండి లాస్ట్ లో, అది ఏంటి అంటే మెథడ్ యొక్క పారామీటర్ కి ఎరేసి పెట్టొచ్చు. మెథడ్ పారామీటర్ ఏదేం పంపించవచ్చు, ఓకేనా. మెథడ్ రిటర్న్ టైప్ యాజ్ అనేది, ఓకేనా. అంటే ఏంటండి, మనం మెథడ్ పారామీటర్ కింద ఏదైనా పంపించుకోవచ్చు, మెథడ్ రిటర్న్ టైప్ కింద మనం, ఓకేనా, ఏదైనా పెట్టుకోవచ్చు, ఓకేనా. బట్ మనకి ఏంటంటే ఎరేజ్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి, ఓకేనా, ఈ రెండు టాపిక్స్ మనం ఏంటంటే ఇక్కడ డిస్కస్ చేయాలి. ఇంకా ఇది కూడా చెప్పుకుంటే ఫైనల్ మెథడ్ కంప్లీట్ అయిపోయిందంటే. ఇది ఎప్పుడంటే
ఓకేనా. మన ఎరేస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు చెప్పుకుంటామండి. ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ ఉన్న సినారియో వరకు మీకు మెథడ్స్ కంప్లీట్. దీన్ని బట్టి మీరు మెథడ్స్ ఓకేనా ఏ రకంగా ఇచ్చినా కానీ చెప్పేయచ్చు, చేయొచ్చు, ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, రన్ చేయొచ్చు అని ప్రాబ్లం లేదు. వేరియబుల్స్ మెథడ్స్ అయినాయి కాబట్టి మ్యాక్సిమం ప్రోగ్రామింగ్ అనేది మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇవి నార్మల్ గా కేటగిరీస్ అంటున్నాం అండి. ఓకేనా. దీన్ని బట్టి మనకి ఏంటంటే సింపుల్ గా మెథడ్ అంటే ఏంటి, రిటర్న్ టైప్ ఏముంది, పారామీటర్స్ ఉన్నాయి ఏంటో తెలుస్తాయి. తర్వాత రిటర్న్ టైప్ నాన్ ప్రిమిటివ్ ప్రిమిటివ్, సో దట్ ఈస్ కూడా ఇంపార్టెంట్. సో ఇదండి మెథడ్స్ కంప్లీటెడ్. ఓకేనా. సో నెక్స్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి చెప్పేస్తానండి వాళ్ళకి. ఎరేస్ అయిన తర్వాత ఈ 2 టాపిక్స్ మళ్ళీ వస్తాయండి, అప్పుడు చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే కన్స్ట్రక్టర్స్. మెథడ్స్ అయిపోయింది కదా, థర్డ్ కాన్సెప్ట్ ఏంటి అంటే కన్స్ట్రక్టర్. క్లాస్ లోపల థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే కన్స్ట్రక్టర్. ఓకే, ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే మెథడ్ ఎందుకు వాడతాం అంటే బిజినెస్ లాజిక్స్ ఇంప్లిమెంట్ చేయడానికి. తర్వాత ఒక మెథడ్ని క్రియేట్ చేసి ఎన్నిసార్లు అనేది దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాం. ఓకే, బట్ మరి కన్స్ట్రక్టర్స్ ఏంటి? ఓకేనా. కన్స్ట్రక్టర్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఏ కన్స్ట్రక్టర్. ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఏ కన్స్ట్రక్టర్. ఓకే, తర్వాత టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఏంటి, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ఏ కన్స్ట్రక్టర్. ఎలా క్రియేట్ చేయాలని పక్కన పెడితే కన్స్ట్రక్టర్ వల్ల యూసేజ్ ఏంటి? whenever you have to create an object, if you want to pass some information, then we should go for a constructor. Okay, but types of constructors ఏంటి? There are 2 types of constructors అండి. Default constructors and parameterized constructors. There are 2 types of constructors అండి, default and parameterized. మనం ఏమంటున్నాం, ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంటే అన్నాం. బాగానే ఉంది, మనం ఆల్రెడీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం లాస్ట్ క్లాసెస్లో. టెస్ట్ అన్నాం, ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసాం, టెస్ట్ ఈక్వల్ టు న్యూ టెస్ట్ అన్నాం. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత కదండి క్రియేషన్ టైంలో, అంటే క్రియేట్ చేసి ఓకేనా క్రియేట్ అవుతుంది కదా, ఆ టైంలో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఏ కన్స్ట్రక్టర్. మరి ఇక్కడ ఇందాక మరి ఏదైనా ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసిన మనం ఏం పంపించామా? పంపించలేదండి. ఎటువంటి మనం ఏంటంటే ఎటువంటి కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ మనం ఇంప్లిమెంట్ చేయలేదు. మరి ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే బాగానే ఉంది, మరి ఇందాక ఏం పాస్ చేయలేదు. మరి కన్స్ట్రక్టర్స్ కాల్ అవుతాయంటే కాల్ అవుతాయి. ఏం కాల్ అవుతాయండి? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అనేవి కాల్ అవుతాయి. అంటే ఏంటండి, మనం ఒక క్లాస్లో ఎటువంటి కన్స్ట్రక్టర్స్ డిఫైన్ చేయకపోతే సో జావా కంపైలర్ ఆటోమేటిక్గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ని జనరేట్ చేస్తుంది. జావా కంపైలర్ ఆటోమేటిక్గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ని జనరేట్ చేస్తుంది. సో జేఎం ఏంటంటే బై యూజింగ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ డిఫాల్ట్ వాల్యూస్ని జనరేట్ చేస్తుందండి, డిఫాల్ట్ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్. ఫర్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్కి డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేస్తుందండి. సో ఓకే ఫర్ ఓకేనా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది డిఫాల్ట్ వాల్యూస్ ప్రొవైడ్ చేస్తుంది తీసేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. మరి పారామీటర్స్ కన్స్ట్రక్టర్ ఏంటి? పారామీటర్స్ కన్స్ట్రక్టర్ ఏంటి అంటే మనం మన క్లాస్లో ఓకేనా ఏదైనా కన్స్ట్రక్టర్ మనం క్రియేట్ చేస్తే దాన్ని పారామీటరైజర్ అంటారండి. విత్ పారామీటరైజర్ అంటున్నామండి. విత్ పారామీటర్ ఉంటే పారామీటరైజ్డ్, వితౌట్ పారామీటర్ ఉంటే డిఫాల్ట్ అంటారు. అది కాదండి యాక్చువల్గా. ఎటువంటి కన్స్ట్రక్టర్ లేకపోతే దట్ ఈస్ డిఫాల్ట్. ఒకవేళ మీరు డిఫైన్ చేస్తే దట్ ఈస్ పారామీటరైజ్డ్. విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ ఆర్గ్యుమెంట్ అది మీ ఇష్టం. ఓకే, సో ఇది యాక్చువల్గా టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. మరి కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేయాలి?
కన్స్ట్రక్టర్ ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేషన్. ఇదేంటంటే యాక్చువల్గా టైప్స్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే క్రియేషన్. సో క్రియేషన్. సో మా క్రియేషన్ ఏంటండి, క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి సేమ్. సో ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతాయని చెప్పి అన్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్. మరి ఆబ్జెక్ట్ క్రియేషన్ ఓకేనా, ఇదేంటంటే క్లాస్ నేమ్, అలాగే ఇదేంటంటే క్లాస్ నేమ్. మరి క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి సేమ్ అన్నాం. క్లాస్ లోపల క్లాస్ నేమ్ ఏంటంటే టెస్ట్, పారాంథసిస్ ఓపెన్ క్లోజ్, పారామీటర్స్ ఐ మీన్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్, అంతే. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ రిటర్న్ టైప్ పెట్టకూడదు. కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ పెట్టకూడదు. రిటర్న్ టైప్ పెడితే ఏమవుతుందండి మీకు, ఓకేనా, అది మెథడ్ అయిపోతుంది. జనరల్గా ఏమంటారంటే కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది అంటారు, దాన్ని తీసేయండి, అప్పుడు పాయింట్ పెట్టుకోకండి. ఓకేనా. కన్స్ట్రక్టర్ రిటర్న్ టైప్ ఉండదు. ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి సేమ్ విత్ ఇన్ ఏ క్లాస్. యూ కెన్ డిఫైన్ ఏ కన్స్ట్రక్టర్. ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయితే కాదు. ఓకేనా. మీరు దీన్ని ఏమంటాం అంటే పారామీటరైజ్డ్ అంటాం. అసలు దీంట్లో కన్స్ట్రక్టర్ లేదు. యాక్చువల్గా ఏంటంటే క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి సేమ్ అన్నాం కదా, ఎంప్లాయీలో లేదు, టెస్ట్లోనే లేదు. నేను ఏమంటున్నానంటే ఇక్కడ మనకు ఒక టూల్ ఉంది, జావా పీ. ఓకేనా. సో ఈ టూల్ యూజ్ చేసుకోండి. మనం ఏంటి అంటే ఆ క్లాస్ యొక్క ఓకేనా ఫోటో ఐ మీన్ డెఫినేషన్ చూడొచ్చు, ఆ క్లాస్లో ఏమున్నాయి, ప్రొఫైల్ చూడొచ్చు, దాంట్లో ఏమున్నాయి. ఇక్కడ ఏమంటున్నాం అంటే ఎంప్లాయీ అన్నాం అనుకోండి. ఎంప్లాయీ క్లాస్లో ఏమున్నాయి, మనం ఈ ఎంప్లాయీ అనే కన్స్ట్రక్ట్ మనం ఏమైనా క్రియేట్ చేసామా, చేయలేదు. సో వాయిడ్ ఇది ఉందా, ఉంది, ఇది మనం క్రియేట్ చేసాం. ఈఎంపీ ఇన్ఫో అని మనం క్రియేట్ చేసాం. అలాగే జావా పీ టెస్ట్ అనండి. టెస్ట్ క్లాస్లో మీరు ఏమైనా కన్సెప్ట్ క్రియేట్ చేశారా, లేదు. M1 మెథడ్ క్రియేట్ చేశారు, దాని రిటర్న్ టైప్ ఏంటి, ఎంప్లాయీ. మెయిన్ మెథడ్ క్రియేట్ చేశారు. ఓకే. అంటే ఏంటండి మరి ఇది క్లాస్ నేమే కదా, ఇది క్లాస్ నేమే కదా, దీంతోనే కదా మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ క్రియేట్ చేసాం. ఓకేనా. అంటే ఏంటంటే మీరు కన్స్ట్రక్ట్ క్రియేట్ చేయకపోయినా కన్స్ట్రక్ట్ ఫాలో అవుతుందా. సో సో కంపైల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుందా. దట్ ఈస్ నథింగ్ బట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకేనండి. ఒకవేళ మనం ఇలా క్రియేట్ చేసినా ఇదేమవుతుందండి, డిఫాల్ట్ అనుకుంటాం, ఎందుకంటే మనం క్రియేట్ చేసాం, అది నాట్ ఏ డిఫాల్ట్. ఇలా క్రియేట్ చేసిన వితౌట్ ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేసిన ఇదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్లో నేను ఏమంటున్నానండి, ఇలా క్రియేట్ చేశాను, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కన్స్ట్రక్టర్. ఓకేనా. సో ఇప్పుడు మరి కంపైల్ చేసి చూసినా కానీ అదే ఉంటుంది. సో మనం కంపైల్ చేసి చూసినా కానీ ఇదే ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏమంటున్నాం అండి, ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పారామీటర్ డిఫాల్ట్ అనుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ ఏ డిఫాల్ట్, ఇట్ ఈస్ ఏ పారామీటరైజ్డ్. సో కాబట్టి మనం ఏంటంటే క్లాస్ లోపల మీరు ఏదైనా కన్స్ట్రక్టర్ డిఫైన్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఎటువంటిది మీరు డిఫైన్ చేయకపోతే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే. సో ఇదండి టైప్స్ క్రియేషన్, క్లాస్ లోపల క్రియేషన్. మరి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే చూడండి, ఈ క్లాస్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్లాస్ తీసేస్తాను, అలాగే మెథడ్ కూడా తీసేస్తున్నాను. ఓకే. రిటర్న్ టైప్ ఉండదు. ఎప్పుడైతే మీరు ఓకేనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో నేను ఏం చేస్తున్నానండి, దీన్ని కామెంట్లో పెడుతున్నాను. ఓకేనా. ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు ఏమంటున్నామండి, యువర్ కన్స్ట్రక్టర్. సో కంపైలేషన్ చేయండి, జావా సి కంపైలేషన్ చేయండి, జావా టెస్ట్. సో మెయిన్ మెథడ్. ఓకేనండి. మెయిన్ మెథడ్లో స్టేట్మెంట్ ఉంది కాబట్టి మనం ఏంటంటే మెయిన్ మెథడ్ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందని చెప్పుకోవడం కోసం స్టేట్మెంట్ రాస్తున్నాం అంతే, అది రాయాలని రూల్ లేదు. తర్వాత కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయిందా లేదు, ఒకసారి ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, కంపైలేషన్ అండ్ రన్. ఏమైందండి, 0 కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయిందా,
ఎగ్జిక్యూట్ అయింది. మనం ఏమైనా దాన్ని కాల్ చేసామా? లేదు. కాల్ అయింది. ఎలాగ? సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్టర్ పార్ట్. ఇందాక దాకా ఏమన్నామండి? క్లాస్ నేమ్ ఓపెన్ సమ్ నేమ్ ఈక్వల్ టు న్యూ ఈక్వల్ టు క్లాస్ నేమ్ పారాంథసిస్ ఓపెన్ క్లాస్ అన్నామండి. ఇదేంటి? కన్స్ట్రక్టరే కదా. ఇలా సెలెక్ట్ చేస్తే పైన సెలెక్ట్ అయిందా? అంటే ఏంటండి? న్యూ తర్వాత ఉంది ఏంటండి? కన్స్ట్రక్టర్ పార్ట్ అండి. ఓకేనా? విత్ న్యూ కలిపేది ఏంటండి? ఆబ్జెక్ట్ అండి. ఏ క్లాస్ది ఇక్కడ ఏదైతే ఉందో ఆ క్లాస్ది ఆబ్జెక్ట్. ఇక్కడ ఇది ఏంటండి? టీ అనేది రిఫరెన్స్. దేని యొక్క రిఫరెన్స్ అండి? ఇటువైపు ఉన్న టెస్ట్ యొక్క రిఫరెన్స్ అండి. సో అది ఓకే. సో ఇదండి కన్స్ట్రక్టర్. ఇక్కడ అంటే దీని అర్థం ఏంటండి? ఇలా క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఇలా క్రియేట్ చేసినప్పుడు ఒక నా కంపైలర్ విల్ చెక్ ఫర్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. కంపైలర్ విల్ చెక్ ఫర్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. ఒకవేళ మీ క్లాస్లో జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్స్ ఏమి డిఫైన్ చేయలేదనుకోండి, కంపైలర్ విల్ జనరేట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్. కంపైలర్ విల్ జనరేట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ ఫర్ ప్రొవైడింగ్ డిఫాల్ట్ వాల్యూస్. ఇక్కడ ఏంటండి? మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ డిఫైన్ చేశారు. సో కాబట్టి ఏమైందండి? ఇట్ ఈస్ నాట్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇట్ ఈస్ ఏ ఓకేనా పారామీటర్స్ కన్స్ట్రక్టర్. బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఒకవేళ ఇక్కడ చూడండి ఇలా అంటున్నాం కదా, ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దీని యొక్క ప్రోటోటైప్ ఉందా లేదని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ లేకపోతే ప్రాబ్లం లేదు. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఓకేనా కన్స్ట్రక్టర్స్ అనేవి డిఫైన్ చేశారో, ఓకేనా, ఎప్పుడైతే మీరు మీ యొక్క క్లాస్లో కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేశారో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అనేవి జనరేట్ అవ్వవు. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ జనరేట్ అవునప్పుడు మరి ఇది ఎలా కాల్ అవుతుంది? ఐ మీన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ ఎలా క్రియేట్ అవుతుంది? క్రియేట్ అవ్వదు. అంటే ఏంటండి? ఇట్ విల్ చెక్ ఫర్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. ఇక్కడ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ఉందా? లేదు. ఒకసారి కంపైలేషన్ చేయండి. ఇట్ విల్ త్రో an error మెసేజ్. యాక్చువల్ ఆర్గ్యుమెంట్ ఓకేనా, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఏముంటుందండి? డిఫరెంట్ ఇన్ లెంగ్త్ అంటుంది. అంటే ఏంటండి? ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసేటప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. పైన ఏం చేసుకున్నారు? ఇంటి కాబట్టి ఇంటి వాల్యూ పాస్ చేయాలి. పైన ఏం చేసుకున్నారు? ఇంటి వాల్యూ కాబట్టి ఇంటి వాల్యూ పాస్ చేయాలి. సరే. సో ఇక్కడ ఏంటంటే మీరు ఓకేనా, ఇక్కడ ఇంట్ అన్నారు, ఎక్స్ అన్నారు. ఆ ఎక్స్ వాల్యూని మీరు ఇక్కడ కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ పారామీటర్స్ కన్స్ట్రక్టర్. జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం చెప్పామండి. జస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ మాత్రం చెప్పామండి. కన్స్ట్రక్టర్స్ ఏంటి? కన్స్ట్రక్టర్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ పారామీటర్స్ కన్స్ట్రక్టర్. ఓకేనా? సో తర్వాత ఎలా క్రియేట్ చేయాలి? ఓకేనా, బై యూజింగ్ క్లాస్ నేమ్. ఓకేనా, క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది బై యూజింగ్ క్లాస్ నేమ్. బై యూజింగ్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి విత్ ఇన్ ద క్లాస్. Within the class you can create a class name. Okay na? Without a return type. No return type. Okay na? Return type ఉండకూడదు. ఉంటే అది నార్మల్ మెథడ్ అయిపోతుంది. ఓకే, నార్మల్ మెథడ్ అయిపోతుంది. మెథడ్ మీరు ఏం చేయాలి? కాల్ చేయాలి. కన్స్ట్రక్టర్కి మెథడ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, కన్స్ట్రక్టర్స్ will execute automatically whenever you have to create an object. మెథడ్స్ ఓంట్ ఎగ్జిక్యూటెడ్ అండి, మీరే కాల్ చేయాలి మాన్యువల్గా. అలాగే కన్స్ట్రక్టర్స్ అనేవి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇంకోసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మెథడ్స్ అలా కాదు. ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత మెథడ్ని ఒక ఆబ్జెక్ట్తో మీరు ఎన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు. ఒక ఆబ్జెక్ట్తో ఒక మెథడ్ని మీరు ఎన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు. బట్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ప్రతిసారి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. కన్స్ట్రక్టర్ మీరు కాల్ చేయాలంటే కాల్ అవ్వాలండి, మీరేం కాల్ చేయరు, ఆటోమేటిక్ కాల్ అవుతుంది. ఎప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు అంటే మీరేం చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎన్నిసార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అన్నిసార్లు మీకు ఏమవుతుందండి? కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో అలాగే మీరేంటంటే ఇలా ఉన్నప్పుడు ఓకేనా, కంపల్సరీ మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారంటే ఓకేనా, ఇలా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు. ఇలా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు. పాయింట్ కూడా చెప్పేస్తున్నామని కన్స్ట్రక్టర్స్ కూడా అయిపోతాయి. సో ఇలా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు, కంపల్సరీ ఇలా క్రియేట్ చేయాలి.
ఒకవేళ ఇలా క్రియేట్ చేయాలి అన్నారు అనుకోండి, మీరు ఏం చేయాలండి? ఆర్గ్యుమెంట్స్ మీరు పాస్ చేసుకోవాలి. సో ఆర్గ్యుమెంట్స్ మీరు పాస్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఆబ్జెక్ట్ కూడా కావాలి, ఐ మీన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ కూడా కావాలి. చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకవేళ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అనేవి ఒకవేళ మన పారామీటర్ కన్స్ట్రక్టర్ రాసినప్పుడు అవి కూడా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనుకుంటే ఏమవ్వాలండి? ఆ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. 11th వన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అవునా కాదో చెక్ చేయండి. కానీ ఇమ్మీడియట్ గా మీకు ఎర్రర్ చూపించేస్తున్నాను. సో ఎందుకనంటే అక్కడ చూడండి, ఆల్రెడీ వేరియబుల్స్ ఉన్నాయనుకుంది కదా. సో వేరియబుల్స్ 2 ఎర్రర్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ టీ ఆల్రెడీ ఉంది కాబట్టి 2 ఎర్రర్స్ వచ్చినాయి. ఒక ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే ఇందాక మనం ఏమన్నామండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏదని? ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఎప్పుడైతే మీరు యాక్చువల్గా ఇది ఓకేనా, నో ఆర్గ్యుమెంట్ డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుందాం. ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే మీరు పారామీటర్స్ క్రియేట్ చేశారో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. మీరు కంపల్సరీ మీరు ఏం చేయాలి అంటే ఓకేనా, దాన్ని మీరు మాన్యువల్గా నేను క్రియేట్ చేయాల్సిందే. మాన్యువల్గా మీరు ఏంటంటే క్రియేట్ చేయాల్సిందే. సో అంటే ఏంటంటే ఇక్కడ ఇంకో కన్స్ట్రక్టర్ మీరు క్రియేట్ చేయాలి. టెస్ట్ ఓకేనా, పెరాన్సిస్ ఓపెన్ క్లోజ్. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాం అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ దిస్ ఈజ్ ఇక్కడ ఏంటి 0 ఆర్గ్యుమెంట్. 0 కన్స్ట్రక్టర్. ఓకే. సో compilation test. సో మెయిన్ మెథడ్ 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. సో మీరు చూడండి కన్స్ట్రక్టర్స్ ఏంటండి, మీరు ఇక్కడ ఇలా ఉంది. ఓకేనా? ఇక్కడ ఏముందండి 1 ఆర్గ్యుమెంట్ 0 ఆర్గ్యుమెంట్ అండి. బట్ మీరు కాల్ చేసింది ఏంటంటే ఫస్ట్ 0 ఆర్గ్యుమెంట్ కాల్ చేశారు, తర్వాత ఏం కాల్ చేశారు? 1 ఆర్గ్యుమెంట్ కాల్ చేశారు. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా 0 ఆర్గ్యుమెంట్ 1 ఆర్గ్యుమెంట్ వచ్చిందా? ఓకే, ఒక నిమిషం అండి. హలో, ఓకే. సో ఇదండి కన్స్ట్రక్టర్స్. తర్వాత నెక్స్ట్ రేపు కంటిన్యూ చేద్దామండి. రేపు క్లాస్లో ఏంటంటే కన్స్ట్రక్టర్స్ చైనింగ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కంపల్సరీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని చెప్పన్నాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కన్స్ట్రక్టర్స్ ని అన్నిటిని కూడా మనం కాల్ చేయొచ్చు అండి. కన్స్ట్రక్టర్ చైనింగ్. అక్కడ మీకు ఏమవుతుందంటే దిస్ కన్స్ట్రక్టర్ వస్తుందండి. అంటే దిస్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుని మనం కన్స్ట్రక్టర్ వాడతాం. దిస్ కన్స్ట్రక్టర్ అంటామండి. ఓకేనా? ఇది ఇప్పుడు ఏంటంటే జనరల్ గా మనం ఏంటండి ఒక కన్స్ట్రక్టర్ ఉంది సో ఏం చేయాలి? ఓకే, అలాగే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ ఎప్పుడు జనరేట్ అవుతాయి? ఓకేనా? అలాగే మీరు పారామీటర్ కన్స్ట్రక్టర్ కావాలి క్రియేట్ చేస్తారంటే అది కాల్ అవ్వాలంటే మీరు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే మీరు పారామీటర్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశారో ఆటోమేటిక్గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ జనరేట్ అవ్వు. ఒకవేళ పారామీటర్ కన్స్ట్రక్టర్ ఉన్నప్పుడు మీరు ఒక ఆబ్జెక్ట్ ఇలా క్రియేట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ ఈ స్టేట్మెంట్ ఉండాలి. ఐ మీన్ ఆ కన్స్ట్రక్టర్ ఉండాలి. అంటే కన్స్ట్రక్టర్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి అంటే 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అనేది మీకు ఉండాలి. ఇప్పుడు ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే సో దిస్ ఇస్ ద పాయింట్స్ అండి రిగార్డింగ్ కన్స్ట్రక్టర్. అలాగే మెథడ్స్ కంప్లీట్ అయింది. ఓకేనా? మెథడ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియోని మీకు అప్లోడ్ చేసి మీకు లింక్ పంపిస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకేనండి.